పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో మనం ప్రతి నెల ధ్యాన జగత్ మ్యాగజైన్లో వచ్చిన ఆర్టికల్స్ విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం మనం. సో ఈరోజు ధ్యాన జగత్ నవ్య భవ్య యుగ మాసపత్రిక గురించి ఈ మంత్ ఏమేమి స్పెషల్ ఆర్టికల్స్ ఉన్నాయి, వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు ఎవ్రీ టైం అందిస్తున్న అనస్తాషియా ఫేమ్ ధ్యాన రామాయణం అనేటువంటి రామాయణంలోని ధ్యాన ఘట్టాలన్నింటినీ అద్భుతంగా బోధించి తర్వాత తన అంతరాత్మ ప్రబోధం ద్వారా అనస్తాసియా ఇంగ్లీష్ పుస్తకాలని తెలుగులో సత్యదర్శనంలో తెలుగులో మనకు అందించారు. హిందీలో కూడా వేరియస్ ప్లేసెస్లో కూడా అవి అందిస్తూ వారు చెప్పినట్టు ఒక ల్యాండ్లో ఇలా ప్రకృతి వ్యవసాయం చేయాలి అని అది చదివి మనకు బోధించి వారిప్పుడు ఆ పనిలో ఉన్నారు. న్యాచురల్గా ఫార్మింగ్ ఎలా చేయాలి, ఎలాంటి దుక్కి దున్నకుండా ఎలా చేస్తున్నారనేది వారి నుంచి మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. ఈరోజు ధ్యాన జగత్ గురించి వారి నుంచి తెలుసుకుందాం. వారే సురేష్ గారు, వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ధ్యాన జగత్. ఎస్. దీనికన్నా ముందు మీ అనస్తాషియా క్లబ్లో జాయిన్ అయ్యి ఇంప్లిమెంట్ చేస్తున్న విశేషాలు ముందుగా చెప్పండి సార్, ఎక్కడి వరకు వచ్చినాయి? సో అంటే అద్భుతంగా నడుస్తుంది. మనం ప్రకృతితో అనుసంధానం అవుతాం కాబట్టి మనం దేనికి తొందరపడం ఫస్ట్ థింగ్. సో మనకు రకరకాలుగా ఆల్రెడీ వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నుంచి ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. తొందరగా చేసేద్దాం, ఇది ఏదైనా సరే తొందరగా చేయాలి, ఏదైనా సరే తొందరగా అవుట్పుట్ రావాలి, దాంట్లో నుంచి ఎంత ఆదాయం వస్తుంది అనేది వాళ్ళ యొక్క మెయిన్ మోటో అయ్యింది. అంటే ప్రకృతి అద్భుతంగా ఉండాలి, 10 కాలాల పాటు 10 యుగాల పాటు బాగుండాలి అనే ఉద్దేశం కాకుండా షార్ట్ టర్మ్లో నాకు ఇంత రావాలి, నాకు ఇన్ని బస్తాలు పండినాయని నేను చూపించుకోవాలి. ఆ బస్తాల్లో పండింది ఆరోగ్యంగా ఉందా, అది ఆరోగ్యకరమైన పంటనా, దీని మీద బేస్ లేదు. సో ఆ ప్రకారంగా ప్రెషర్ చాలా వస్తుంది. ఎలాగైతే మనం ధ్యానంలోకి వస్తామో ఒక ప్రెషర్ వస్తుంది ఇంట్లో నుంచి బయట, మనము శాకాహారంగా మారిన వెంటనే ఇంకొక ప్రెషర్ పెద్దది వస్తుంది. అదేలాగా భూమి మీద ఏ పని చేయాలనుకున్నా ప్రెషర్ వస్తుంది. సో ఆ ప్రెషర్ని తట్టుకొని ఎవరికి వినాలి కానీ చేసేది మనమే చేయాలి, మనదే చేయాలి. ఎందుకంటే 1 ఎకరా చేసినా ఆ 1 ఎకరా 100 ఎకరాలకి మోడల్ కావాలి. ఈ 1 ఎకరాలో అమృతం పండుతుంది అని వాళ్ళకి తెలిసేదానికి సమయం పడుతుంది. కానీ పండించిన తర్వాత దాన్ని తీసుకున్న తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు హాస్పిటల్కి వెళ్ళరు, ఇక్కడికి ఉండేవాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. సో దాన్ని స్వర్గం అంటారు. సో భూమి మీదకి స్వర్గాన్ని తీసుకొచ్చిన మహాదేవత అనస్తాషియా మేడం. రైట్. మన 9వ పాయింట్ కూడా ప్రకృతిలో అనుసంధానం. సో ఇప్పుడు మీరు అది ఇప్పుడు ఆచరిస్తూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఎస్. ఎక్స్పెరిమెంట్ దశలో ఉన్నారు. అద్భుతంగా బయట నుంచి వచ్చే ప్రెషర్స్ని కాకుండా తెలుసుకున్నవి ఆచరించే దాంట్లో ఉన్నారు మీరు. వండర్ఫుల్ సార్, గ్రేట్. యు ఆర్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ పిరమిడ్ మాస్టర్స్. వండర్ఫుల్ సార్. ఇక ధ్యాన జగత్ జూన్ మంత్ ధ్యాన జగత్ ఏమేమి స్పెషల్ ఆర్టికల్స్ సార్? ఎడిటోరియల్ ద్వారా మొదలెడదామా? ఎడిటోరియల్ కన్నా ముందు మనం పత్రిసార్ మెసేజ్ ఉంటుంది. కరెక్ట్. ఫస్ట్ పేజ్ మీద ఫస్ట్ పత్రిసారే, ఫస్ట్ పేజ్ మీదనే పత్రిసారే మనకి. కవర్ పేజ్ కూడా డిఫరెంట్గా ఉన్నట్టుంది. కవర్ పేజ్ కూడా పత్రిసారే. స్వాధ్యాయ యోగానికి నెంబర్ 1 పీఠం వేశారు ఈసారి ధ్యాన జగత్ మాసపత్రిక వాళ్ళు. సో ఏంటంటే ఫస్ట్ పత్రిసారి ఇచ్చిన మెసేజ్ క్లుప్తంగా ఏంటంటే లలాట లిఖితం, ఇది టాపిక్. అంటే ఏదో సమయ సందర్భం లేకుండా కాలక్షేపం కోసము రాలేదు భూమి మీదకి ఎవరు కూడాను. ఏ సన్నివేశం జరిగినా ఏం జరిగినా అది లలాట లిఖితం కాదు, అంటే టైంపాస్కి రాసిన స్క్రిప్ట్ కాదు జీవితం అనేది. దీంట్లో ప్రతి ఒక్క సన్నివేశము ప్రతి ఒక్కటి ఆల్రెడీ ప్లాన్ అయ్యి క్షుణ్ణంగా పరిశోధించిన తర్వాత మేనిఫెస్టేషన్కి వచ్చింది. సో భూమి మీద ఏది జరిగినా దానికి కారణం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది, చిన్నదైనా పెద్దదైనా. సో ఆత్మ అన్ని డిసైడ్ చేసుకున్నాకే ఇక్కడ జన్మ తీసుకుంటుంది.
తన యొక్క ప్రణాళికలో ఏది ఉందో అన్నీ కూడా తన అంగీకారంతోనే జరుగుతున్నాయి. సో ఇదేది ఆషామాషా కాదు, ఇంకా ఊరికేనే వచ్చి టైంపాస్ కోసం కాదు అని. సో ఆత్మ యొక్క ప్రణాళిక, భూమి యొక్క ప్రణాళిక మొత్తం కూడా అద్భుతంగా ఎదుగుదల ఉంది అనేసే ప్రతి ఒక్కటి జరిగింది. ఇది ఆలోచన శక్తితో కూడుకున్న మేనిఫెస్టేషనే కానీ ఊరికే టైంపాస్ కోసం రాసిన సక్సెస్ ఫెయిల్యూర్ అనే సినిమాలు కావు ఇవి. ఇది ఇప్పటికిప్పుడు జరిగేది కూడా కాదు కాదు. ఇది ఆల్రెడీ ప్లాన్ అయ్యి మేనిఫెస్టేషన్కి వచ్చింది అంటేనే ఆల్రెడీ రిహార్సల్ కూడా అయిపోయినట్టు అర్థం. సో ఇది అద్భుతమైన మెసేజు. సో దేనికి అతిగా స్పందించి 2 మాటలు సారు మనకు చెప్పారు. ఆశ్చర్యము, దేనికి ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ తెలిసిందే జరుగుతుంది, జరగాల్సిందే జరుగుతుంది. తెలియని వాడు ఆశ్చర్యపోతాడు కానీ తెలిసిన వాడు దాన్ని లైట్గా తీసుకుంటాడు. సో ఇక్కడ ఏమి జరిగిన భూమి మీద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ ఉంది, జ్ఞానం వచ్చింది కాబట్టి ఇప్పుడు దానికి అద్భుతంగా మనము ఎలా స్పందించాలో అలా స్పందిస్తున్నాం. సో ఇప్పుడు ఎడిటోరియల్ దగ్గరికి వస్తే వాణి మేడం గారు మనకు ఎంతో అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. అదేంటంటే ఒక గురువు ఒక శిష్యుడు, ఒక చిన్న ఆశ్రమం ఉంటుంది. సో గురువు ఏమో ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు, బయటికి మామూలుగా వెళ్ళడు, పని ఉంటేనే బయటికి వెళ్తారు గురువు గారు. కానీ శిష్యుడు మాత్రము కొంచెము అందరితో పోల్చుకుంటూ ఆధిపత్యం చలాయించుకుంటూ మన ఆశ్రమము మనము ప్రజల్లోకి వెళ్ళిపోవాలి, ఇన్ని లక్షల మంది వచ్చేయాలి, అన్ని సంపదలు మనకే వచ్చేయాలి, మనం భూమి మార్చేయాలి, ఈ కుతూహలంలో ఉంటాడు ఎవరు శిష్యుడు. సో ఈయన మంచిగా తన పని తను చేసుకుంటూ ఆనందంగా ఉంటారు. అప్పుడు శిష్యుడు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి, గురువుగారు మీరు ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళి చాలా రోజులయ్యింది, బయట జనాలు చాలా మారిపోతున్నారు, అన్ని ఆశ్రమాలకు వెళ్తున్నారు కానీ మన ఆశ్రమానికి ఎవరు రావట్లేదు అనేసి అంటాడు. అవునా, సరే టైం వచ్చినప్పుడు వస్తారులే అని ఉంటాడు. మీకు కొంచెం మన ఆశ్రమం అభివృద్ధి కావాలని, అందరూ రావాలని, కలకల్లాడాలని ఒక్కరో కూడా లేదా అని మరి ఇంకేం చెప్పలేడు కాబట్టి వెళ్ళిపోతాడు శిష్యుడు. మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ వచ్చి, అయిపోయిందంతా అయిపోయింది గురువుగారు, ఇంకా మనం ఏమీ చేయలేము అంటే. ఏమైంది నైనా నిదానంగా చెప్పంటే, ప్రజలందరూ అన్ని ఆశ్రమాలను పట్టేసుకున్నారు, అందరూ ఎక్కడ పడితే అక్కడ ధ్యానాలు చేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు కనుక్కున్నారంట. సో ఇంకా మనకు వచ్చేవాళ్ళే లేరు, ఎందుకంటే అన్ని ఆశ్రమాలు ధ్యానాన్ని పట్టుకున్నాయి, సాకారాన్ని పట్టుకున్నాయి. సో ప్రజలంతా ఎవరైతే చెప్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు మనము ఇంకా అసలు మన దగ్గరికి వచ్చేవాళ్ళే లేరు, ఉండేవాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో చూసుకోండి అనేసి అంటే, అమ్మయ్యా ఎన్ని రోజులకు మంచి పని చెప్పావునైనా, ఇప్పుడు మన ఆశ్రమం యొక్క పని వచ్చింది. ఎవరైతే ధ్యానంకి వస్తారో అక్కడి నుంచి ప్రక్షాళన స్టార్ట్ అవుతుంది. అంటే నిజమైన జీవితం అనుభవాలేంటో చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఇంకా మనకు ఒక క్షణం కూడా తీరిక లేదు. భూమి మీద ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ధ్యానం యొక్క పర్యవసానం ఏంటి, కర్మ ప్రక్షాళన ఏంటి, ఇప్పుడే కదా అడుగు పెట్టినావు, నీకు ఎన్ని సమస్యలు వస్తాయి, దాన్ని ఎలా తీర్చుకోవాలి అనే జ్ఞానాన్ని అందించే సమయం భూమి మీదకి వచ్చింది. కాబట్టి ఇంతవరకు మనము కాలక్షేపం చేసాము, మన సాధన చేసుకున్నాం, కానీ ఇప్పుడు ప్రచారం చేసి వాళ్ళందరినీ సరైన దారిలో పెట్టి వాళ్ళు మళ్ళీ ధ్యానం వదిలి వెళ్ళిపోకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి శిష్యులంతా ఒకసారి పిలువు, అందరం మనం మీటింగ్ పెట్టుకొని ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి. సో ఇది అంటే ధ్యానం అయిన తర్వాత సుఖము శాంతి అనుకుంటారేమో, సుఖము శాంతితో పాటు బాధ్యత, సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. ధ్యానం అందరికీ తెలిసిన తర్వాత దాన్ని ఎలా అప్లై చేయాలో ఎస్ చెప్పే బాధ్యత అప్పుడు వస్తుంది. చేసి రెడీగా ఉన్నాం కదా మనం. పత్రిసారి అందించారు, మనం ధ్యానం చేసాము, అద్భుతంగా జీవిస్తున్నాము, తెలిసిన వాళ్ళకి తెలిసింది, కొంత వాళ్ళకి అందించాం. ఇప్పుడు అందరూ ధ్యానం అని తెలుసుకున్నాక ఎట్లా చేయాలి, ధ్యానాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది చెప్పాల్సింది మనమే అనేది. వావ్ ఇది నిజంగా జరుగుతుంది సార్. వాణి మేడం ఒకసారి వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. దర్శనం తరపున ధన్యవాదాలు తెలుపుకుందాం. ఎస్ సార్, ఇది జరుగుతుంది సార్. మనకు ఇప్పటి వరకు ధ్యానం అంటే చెప్తే వినని వాళ్ళు కూడా సడన్గా ఫోన్ చేస్తే మెసేజ్ చేస్తున్నారు, ధ్యానం ఎలా చేయాలి, దాన్ని ఎలా ఉపయోగించాలి అని. చేస్తే ఏం అనుభవాలు వస్తాయి అంటే కంటిన్యూ చేయడానికి ఇబ్బందులు ఇవన్నీ మనం ఫేస్ చేసాం కాబట్టి మనం చెప్పగలం. అది అంటే మనం రెడీ అయి ఉన్నాం, దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మన పని ఉంటుంది, అసలు పని. వాళ్ళు రావడం కాదు, మనం ఎక్కడ అవసరమో అక్కడికి వెళ్తాం, ఎవరికి కావాలో వాళ్ళు మన దగ్గరకు వస్తారు. అందుకే 18 వ్యక్తిగత సూత్రాల్లో ఒక పాయింట్ ఉంది ఇంపార్టెంట్. చిన్న పని అయినా సరే వాయిదా వేయొద్దు, 24/7 రాత్రి పగలు రెడీగా ఉండు. ఎవరికి ఏ అవసరం వస్తుందో ఆధ్యాత్మిక ఎదుగుదలలో
దానికి మనము సిద్ధంగా ఉండాలి, వాళ్ళకి పరిష్కార మార్గం చూపించేదానికి. ఇంక వేరే హెల్ప్ ఏం అవసరం లేదు. వాళ్ళు ధ్యానం చేస్తారు, బుక్కులు చదువుతారు, కానీ ఏదన్నా చిన్న చిన్నవి వచ్చినప్పుడు ఏ సమయమన్నా వాళ్ళు ఫోన్ చేయొచ్చు, మన సహాయాన్ని అడగచ్చు. అటువంటిప్పుడు నేను పొద్దుట 9 గంటలకు లేస్తాను, నేను 12 గంటలకు చెప్తాను, అప్పుడు కాదు. ఆ సమస్యను అప్పటికప్పుడే తీర్చేసి మన సమయం ఇస్తే వాళ్ళ దారికి ఆటంకం లేకుండా, ఇంతవరకు వెయిట్ చేసింది ఆత్మ, ఇప్పుడు వచ్చినప్పుడు మనం వెయిట్ చేయకూడదు, చెప్పేసి వాళ్ళ దారిని వాళ్ళు పంపించేయాలి. రెడీగా ఉన్నారు కాబట్టి అందించేసేయాలి, అంతే, అదే అందుకే మన మనం బయటకు వచ్చేయాలి. అదే మన పర్పస్. Yes. వండర్ఫుల్ సార్. నెక్స్ట్ సార్. నెక్స్ట్ మళ్ళీ పత్రి సార్ వస్తారు. అంటే ప్రతి అడుగు మనకి పత్రి సారు మార్గదర్శనం కాబట్టి ఇక్కడ సంకల్ప బలం అనే దాని గురించి విస్తారంగా చెప్పడం జరిగింది. జేహో సంకల్ప బలం. ఎస్. సో అక్కడ 2 రకాల మనుషులు భూమి మీద. ఒకటి బలవంతులు, రెండోది బలహీనులు. సో బలవంతులు అనుకునే వాళ్ళంతా శారీరకంగా ఉన్నారనుకోండి, వాళ్ళ యాక్చువల్ బలవంతులు కాదు, బలహీనులు. శారీరక పరంగా బలవంతులు అంటే దాన్ని పశువుల కిందికి తీసుకుంటాం. శక్తివంతులు అంటే జ్ఞానంతో నిండిన వాళ్ళు. సో దానికి శరీరానికి ఎక్కువ సంబంధం లేదు. శరీరము 5% అయితే 95% ఆత్మ. సో ఎవరు శక్తివంతులు, ఎవరు బలవంతులు అంటే జ్ఞానంతో నిండిన వాళ్ళు. సో అక్కడ శక్తితో జ్ఞానంతో నిండిన వాళ్ళు నిజంగా బలవంతులు, ఆధ్యాత్మిక బలవంతులు, పశుపతి అయినట్టు. మీరు చూస్తే చాలామంది ఋషులు మునులు ఎందుకు జంతు చర్మాన్ని వేసుకొని కూర్చుంటారంటే అది ఒక సంకేతము. ఏంటి? పశువు నుంచి ఎదిగి పశుపతిన అయిన వాడిని, నా దగ్గర ఈ మోహం ఇంక పనికిరాదు, నేను నాలో లయమయ్యే స్థితిలో ఉన్నాను అని ధ్యానంలో కూర్చుంటారు, తపస్సులో కూర్చుంటారు. అంటే అందుకు ఆ చిహ్నం. సో ఇక్కడ అంటే సంకల్ప బలం ఎంత గొప్పది అంటే మనోస్థితి నుంచి ఆత్మస్థితికి తీసుకెళ్ళ ఆ శక్తి దానికి ఉంది, సంకల్ప బలానికి. సో మనం దీన్ని వృద్ధి చేసుకోవాలంటే సార్ ఇచ్చిన అద్భుతమైన సలహా అంటే మీకన్నా గొప్ప సంకల్పం ఉన్న వాళ్ళతో జత చేయండి. మనకు ఒక సంకల్పం ఉంది, హైదరాబాద్ అంతా ధ్యానమయము సాకారమయం అయిపోవాలని. సో దీనికి మనం ఇంకా బాగా చేకూర్చాలంటే అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఎవరో ఇక్కడ మన పక్కన కాలనీలో కూడా ప్రపంచం అంతా సాకారం అయిపోవాలి, ప్రపంచం అంతా ధ్యానమయం అయిపోవాలి, ప్రపంచం అంతా ఇలాగా పెట్టుకుంటారు చూడండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఇప్పుడేమవుతుంది, భాగ్యనగరము అయ్యేది అనేది మన అయితే వాళ్ళతో కలిసినప్పుడు ఏమవుతుంది, మన బ్రాడ్ దారి కనిపిస్తుంది. కాబట్టి దీంట్లో అది భాగము, దాంట్లో ఇది భాగం అయిపోయి మనం కూడా మహాసంకల్పాన్ని మనది చేసుకుంటాం. అంటే సంకల్పము ఏదైతే ఉందో నీకన్నా గొప్ప సంకల్పం ఉన్న వాళ్ళతో సాంగత్యం చేయమంటారు. అంతే. సజ్జన సాంగత్యానికి పెద్ద పీట వేశారుగా పత్రిజీ. అవును. మనకన్నా గొప్ప సంకల్పం ఉన్న వాళ్ళతో సాంగత్యం చేసినప్పుడు అది సాధ్యం, అవి మహాసంకల్పం అవుతుంది. మహాసంకల్పం. ఎస్. అందుకే జయహో సంకల్ప శక్తి అన్నారు, సంకల్ప బలం. ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు మనము ధారావాహిక చూసుకుందాం. ధారావాహిక ఏంటంటే డ్యాన్స్ విత్ డాకినీస్ అని డీనా మేరియం గారు రాసిన ఆ బుక్ ఫస్ట్ లాస్ట్ మంత్ మనం చూసుకున్నాం. ఈ మంత్ 2వది వచ్చింది. అదేంటంటే మేడం గారికి స్వప్నాలు ధ్యానంలో వచ్చింది, ఆమె బుక్గా రాస్తుంది. సో దాంట్లో ఒకానొక పద్మ అనే ఒక ఆధ్యాత్మికురాలి యొక్క అనుభవాన్ని స్వప్నం రూపంలో మేడం చూపిస్తే మేడము పుస్తకం రూపంలో మనకి ఇచ్చారు. డ్యాన్స్ విత్ డాకినీస్. అంటే ఆమె ఎక్కడ జన్మ తీసుకుందంటే హిమాలయాల పైన టిబెట్ దేశంలో జన్మ తీసుకున్నది ఆ అమ్మాయి, పద్మ అనే అమ్మాయి. సో తండ్రి ఏమో బౌద్ధుడు, ఆమె తల్లి ఏమో అక్కడ ఉండే ట్రైబ్స్ దాంట్లో. సో వాళ్ళిద్దరికి అంటే 3 మగ సంతానము, 4వది ఈ అమ్మాయి, 5వది ఇంకొక చెల్లి. సో వీళ్ళ 5 మందిలో పద్మ అనే అమ్మాయి ఆధ్యాత్మికంగా కొంచెం బాగా ఎదుగుదల ఉంది. సో ఆమె అన్నీ గమనించే స్థితి ఉంది. సో ఆమె ఇటు బౌద్ధంలో ఉండే ధ్యానము దీన్ని నేర్చుకుంటుంది, ప్లస్ తల్లి ఏదైతే సమాజం పట్ల ఎలా ఉండాలి అవన్నీ కూడా 2 నేర్చుకుంటారు. సో బాగా చలి ఉంటుంది, మేఘాలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి, అంత హైట్లో ఉంది కాబట్టి టిబెట్ దేశంలో. సో వీళ్ళు బాగా వ్యాపారస్తులు కాబట్టి ఆ వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదిస్తారు, ఒక హోదా ఉంది. సో మంచి ఇల్లు అన్నీ ఉన్నాయి. సో ఆయన ఎప్పుడు వ్యాపారానికి వెళ్ళి వచ్చేటప్పుడు తండ్రితో పాటు వెళ్ళి
అక్కడ ఏమేమి విషయాలు కూడా తెలుసుకునే ఉత్సుకత ఉంది కాబట్టి తండ్రితో పాటు ఉంటుంది. ప్లస్ తల్లి సాయంత్రం అయితేనే చాలు అందరూ అది ఎక్కువ చలి ఉంటుంది కాబట్టి ఫైర్ వేసుకుంటారు. లేకపోతే వంట చేసే దగ్గర వేడి ఉంటుంది కాబట్టి అక్కడ తల్లి ఆ వంట చేసేటప్పుడు అక్కడ పిల్లలంతా కూర్చొని పెట్టుకొని కథల రూపంలో మనకి ధర్మాన్ని, సత్యాన్ని ఇటువంటి చెప్తుంది. సో అప్పుడు దానికి చాలా అట్రాక్ట్ అవుతారు కాబట్టి పిల్లలు అక్కడ అన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. ఎవరి దగ్గర? తల్లి దగ్గర. బయటికి వెళ్ళినప్పుడు తండ్రితో బయట ఏం ప్రపంచం అది నేర్చుకునేవాళ్ళు. సో తల్లి చెప్పే కథలు ఎంతో అద్భుతంగా ఉంటుందని మనకు ఆమె విన్న కథని మనకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రాక్షసులు ఒకరు పిడుగులు క్రియేట్ చేస్తాడు, తర్వాత మంచి వాళ్ళ మీద దాన్ని వేస్తాడు, అంత శక్తి ఉంది వాడికి అంటే అప్పుడు ఆ అమ్మాయి అడుగుతుంది, అంటే రాక్షసులు అంటే వాళ్ళు మనలక్కే ఉంటారా, వేరే వాళ్ళ లేకుంటే మనలక్కే ఉంటారు, కానీ వాళ్ళకి ఎక్కువ శక్తులు నకారాత్మకంగా అంటే ప్రజలకి హాని చేసే విధంగా ఉపయోగిస్తారు. సో మరి అదే రకంగా మంచి వాళ్ళు ఉంటారు సాధకులు, వాళ్ళు ఏం చేస్తారు? ప్రేమతో దాన్ని జయిస్తారు. సో రెండు రకాల వాళ్ళు ఇక్కడ ఉంటారు సాధకులు అని అంటుంది. అప్పుడు మరి అసలైంది ఏంటంటే అప్పుడు చెప్తారు అసలైన రాక్షసులు దేవతలు మన లోపలే ఉన్నారు అంటుంది. ఎవరు? ఆ తల్లి. లాస్ట్గా ఇటు వచ్చింది. బయట పిడుగులు చూస్తున్నావు, సో అసలైంది ఏంది? మన లోపల. ఏంటి అంటే రాక్షసులు అంటే కోపము, ద్వేషము, అసూయ, అహంకారము. ఇవి 4 ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు రాక్షసులు. మరి అటుపక్క ఎవరుందంటే ప్రేమ, సహకారం, ఇవన్నీ. సో ఇవే ఫైటింగ్. సో బయట జరిగేదానికన్నా ఎక్కువ లోపల జరుగుతూ ఉంటాయి. ఈ రాక్షసులకు దేవతలకు ఎప్పుడు లోపల జరుగుతుంటాయి, లోపల యుద్ధాలు జరుగుతాయి. ఇది చాలా హానికరం శరీరానికి కానీ మన ఆత్మ అభివృద్ధికి కానీ. సో ఇక్కడ మనం దాన్ని అర్థం చేసుకొని జయించాలి. అంటే మరి దీన్ని ఏదైనా కథ రూపంలో చెప్తామంటే చెప్తానని ఒకానొక రాజు ఎంతో అద్భుతంగా పాలిస్తుంటాడు. సో ఆ రాజుకి మంచి పేరు వస్తుంది. కానీ ఇది తెలిసిన అక్కడ దూరంగా అడవిలో సాధకుడు ఒక రాక్షసుడికి అర్థమవుతుంది, ఈ రాజు కానీ ఇంకా ఎక్కువ కానీ చేస్తే మన ఉనికికి ప్రమాదం అవుతుంది, వీళ్ళకి ఎట్టన్నా మన ప్రతాపం చూపించాలని వచ్చి పిడుగులు ఇంకా మెరుపులు వర్షాలు ఇవి కురిపించి ఒకానొక కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు రాజ్యం నుంచి. సో రాజుకు కూడా శక్తులు ఉన్నాయి. ఆ రాజు ఒక పెద్ద గ్రద్ద ఉంటుంది. సో ఆ గ్రద్ద మీద ఎక్కి యుద్ధానికి వెళ్తాడు ఆకాశంలో. సో అతను ఆకాశంలో, ఇతను ఆకాశంలో, ఇద్దరు ఫైటింగ్. సో అప్పుడు అతను రాజుని ఏమన్నా చేద్దామనేసి తన యొక్క శక్తిని ఉపయోగించి పిడుగులు మళ్ళీ అగ్నితో ఇవన్నీ చేస్తాడు. సో అప్పుడు రాజుగారు ఏమీ చేయకుండా అతని కళ్ళల్లోకి చూస్తారు. కళ్ళల్లోకి చూసి నువ్వు ఇంత అసహనంగా ఉన్నావు, ఇంత భయంగా ఉన్నావు, నిన్ను ఎవరు ప్రేమించలేదా అంటాడు. ఒక్కసారిగా ఆ రాక్షసుడికి షివరింగ్ అయిపోయి ఇంతవరకు నా బాధల్ని అడిగినవాడు లేదు, అందరూ నా శక్తుల్ని అడిగారు కానీ నా లోపల నన్ను ప్రేమించిన వాళ్ళని అడగలేదు, నా బాధలు అడగలేదు. ఫస్ట్ టైము అంటే కళ్ళల్లో కళ్ళు చూసి ఈ మాట అడుగుతాడు రాజు, నిన్ను ఇంతవరకు ఎవరూ ప్రేమించలేదా, నువ్వు ఎవరిని ప్రేమించలేదా అని. సో ఆ ఒక్క మాటతోటి కరిగిపోయి ఆ అబ్బాయిని ఇచ్చేసి నేను నా శక్తుల్ని ఇంక మీదట ఆ రాక్షసుల రకంగా కాకుండా ప్రేమకు ఉపయోగించుకుంటా అంటాడు. అప్పుడు ఆ తల్లి చెప్తుంది, చూసారా ఎంత పెద్ద రాక్షసుడైనా సరే ఒక్క ప్రేమతో మనం కానీ ప్రవర్తించినప్పుడు అతడు మంచిగా మారిపోతాడు. ఈ కథ యొక్క సారాంశం ఇది. అంటే ప్రేమతత్వం అంత గొప్పది. యుద్ధం చేయాల్సిన అవసరం లేదు రాజుకి. జస్ట్ ఒక మాట వదిలాడు, ఏమని? నీ యొక్క బాధని ఇంతవరకు ఎవరూ అర్థం చేసుకోలేదా అని దాన్ని వదిలితే అతని లోపలికి వెళ్ళి అవును కదా ఇంతవరకు అందరూ శక్తి, నువ్వు ఇంత బలమైనడు, ఇంత శక్తివంతుడు, నువ్వు ఇంత ధ్వంసం చేయగలవు అన్నాడే కానీ నాకు ఒక ప్రేమ ఉందని, నన్ను కూడా ప్రేమించాలని నేను కోరుకుంటానని, నాకు కూడా బాధలు ఉన్నాయని అది ఎవరు అడగలేదు. సో రాజు ఆ అస్త్రాన్ని ఉపయోగించాడు ప్రేమతో. అది ఇంకోటి, ప్రేమ సరిగ్గా ఎవరికి అయితే అందలేదు వారే ఈ రాక్షస గుణాలని బయటికి వ్యక్తపరుస్తారు. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పడుతున్నారంటే లోపల వాళ్ళకు ఇన్నర్గా సెల్ఫ్ లవ్ లేదు. కాబట్టి మనం లవ్తో ఉండడం వల్ల ఈ ప్రేమతత్వం అందించడం ఇది గొప్ప సుగుణం సార్. అది ధ్యానంతో రావాల్సిన గొప్ప సుగుణం. వండర్ఫుల్ సార్. ఇది డీనా మేరియం గారు బుక్ ద్వారా మనకు అంటే కథల రూపంలో తనకు వచ్చిన విజన్స్
డాన్స్ విత్ డాకిన్స్ అనే డాకినీస్ అంటే శక్తులు. అదే డాన్స్ విత్ డాకిన్స్ అనే పుస్తకం ద్వారా వారు అందించినటువంటిది యా. తెలుగులో మనకు ధారావాహిక లాగా వస్తుంది. ధారావాహికలాగా. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. యా. మళ్ళీ ఇప్పుడు సినిమాకి వెళ్దాం. ఓ సినిమా. సినిమా మూవీ రివ్యూ అంటే ఇంటర్స్టెల్లార్ అనేది మహా అద్భుతమైనది. అదేంటంటే ఒక నాసా శాస్త్రం అంతా చదివి ఉద్యోగం చేసి కొంచెము ఈ నాగరిక ప్రపంచం నుంచి ఫెడప్ అయిన తర్వాత ఏం చేస్తాడంటే, నాకు కొంచెం ప్రశాంతత కావాలని విలేజ్కి వెళ్ళిపోతాడు, గ్రామీణానికి వెళ్ళిపోయి అక్కడ కొంత పొలం తీసుకొని, ఇంకా టెక్నాలజీ అంతా నాకు వద్దు, సరిపోయింది, నేను ప్రశాంతంగా జీవించాలని వెళ్ళి అక్కడ తన ఫ్యామిలీని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఎంతో ప్రేమతో చూసుకునే పాప, భార్య అంతా ఉంది ఇప్పుడు. సో ఎక్కువ ఇప్పుడు ప్రపంచంతో ఏం పని లేదు, చాలా హ్యాపీగా ఉంటాడు. అటువంటప్పుడు రాత్రుల్లో వాళ్ళ పాప ఉన్న గదిలో సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంటి ఏమవుతుంది రాత్రిలో అని ఒకసారి వెళ్ళినప్పుడు పాప భయంతో వణికిపోతూ ఉంటుంది. ఏమంటే ఆ బుక్కులు పైనుంచి కింద పడుతున్నాయి డాడీ, ఇవేమో ఇలా పడిపోతుంది, దెయ్యాలు ఉన్నాయేమో నా రూమ్లో అని ఆ పాప భయపడుతుంటుంది. దెయ్యాలన్నీ ఏమి లేవురా, నువ్వు భయపడద్దు, నేనున్నాను కదా, కావాలంటే నా దగ్గరికి వచ్చి పడుకో అంటే ఆ పాప అంటే ఎంతో ఇష్టం ఆ తండ్రికి. అసలు అలా చెప్తాడు. అలా చెప్తే లేదు డాడీ, నేనేమీ చేయకుండా బుక్కులు ఎందుకు పడతాయి, నేనేం చేయకుండా అయ్యి ఎందుకు పడతాయి అనేసి చెప్తుంది. సరే లోపల ఒక కాల్ వస్తుంది నాసా నుంచి. భూమి మొత్తం కలుషితమైపోయి అన్నీ అంటే పంటలంతా కూడా నాశనం అయిపోయి మనిషి ఇక్కడ జీవించే పరిస్థితులన్నీ మారిపోతున్నాయి కాబట్టి ఇంకా మనిషి జీవించడం కష్టమవుతుంది. కాబట్టి మనము వేరే గ్రహంలో ప్రయోగం చేసి అక్కడ జీవన విధానాన్ని అక్కడ కానీ మనం మంచిగా చేస్తే ఇక్కడి నుంచి కొంతమందిని తీసుకొని వెళ్ళి మనం అక్కడ మళ్ళీ జీవన విధానం కొత్తగా స్టార్ట్ చేయొచ్చని ఒక ప్రయోగంలో మన శాస్త్రవేత్త పలానా గ్రహంలో ఉన్నాడు, అతను మెసేజ్ పంపించాడు. భూమి కన్నా అది ఎంతో బాగుంది, అక్కడ మనం నివాసం ఏర్పరచుకోవచ్చు, సో మీరు ఎవరినైనా నాకు సపోర్ట్గా పంపిస్తే మనం అక్కడ సామ్రాజ్యాన్ని అంటే ఇక్కడ నాశనం అయిపోయింది, నీళ్లు గాలి అంతా యుద్ధాలతో, అక్కడ మనం మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు ఆ గ్రహంలో అని మెసేజ్ పంపిస్తే దానికి స్పందించి ఈయనకి కాల్ వస్తుంది. నువ్వు దీంట్లో ఎక్స్పర్ట్ కదా, కాబట్టి నువ్వు ఒకసారి వచ్చి ఆ ప్రాజెక్ట్లో వెళ్ళి ఆ గ్రహానికి వెళ్తే అక్కడి నుంచి కంటిన్యూ చేద్దామని. సో అక్కడ వచ్చిన ఆ సినిమా ఎంతో అద్భుతంగా అది తీసుకుని రావడము. ఇప్పుడు పిల్లలు అంటే చాలా ప్రేమ, కానీ జనం బాగుండాలి అంటే ఈ త్యాగం చేయక తప్పదని పాపకు చెప్పి నేను ప్రయోగం వెళ్తున్నాను, వస్తానో రానో కూడా తెలీదు. అది అటువంటి అంటే వేరే గ్రహంకి వెళ్తారు కావాలంటే ఎంతో ఆ ప్రేమని అంటే ఆ బాధని విడుదల అంటే ఆ వియోగాన్ని ఇద్దరూ ఫీల్ అవుతారు. అది ఆ సినిమాలో హైలైట్ అంటారు. ప్రేమగా ఉన్న తండ్రి కూతురు చిన్న వయసులో ఎలాగాని సో వెళ్ళిపోతాం జరుగుతుంది. ఆ గ్రహానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది అంటే అక్కడ ఒక గంట ఇక్కడ 7 సంవత్సరాలతో సమానం. ఓహో, కరెక్ట్గా కొన్ని గంటల తర్వాత వచ్చేసరికి ఇక్కడ 23 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. అంటే పాప ఇప్పుడు ఎలా ఉంది, పెద్దగా అయిపోయింది, సైంటిస్టు, కొడుకు పెళ్ళి అయిపోయింది. అంటే అక్కడ కొన్ని గంటలు ఇక్కడ అంటే టైం అనేది ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎస్ సార్, అల్టిమేట్. ఇంటర్స్టెల్లార్ అనే మూవీ గురించి చెప్పారు. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా అందులో మంచి ఆర్టికల్స్? అదే పత్రిజీ ఫిల్మ్స్ అన్నారు. సో పత్రిజీ ఫిల్మ్స్ ఎంతో అద్భుతంగా మనకి రాబోతుంది. సో అందరం వెళ్ళి థియేటర్లో చూద్దాం. సో ఎందుకంటే ఒక మార్గదర్శి యొక్క సినిమా మనం చూసినప్పుడు అది ఎంతోమందికి ప్రేరణ అవుతుంది, ఈ మార్గంలో రావడానికి కొంచెం సుగమం అవుతుంది. సో ఎప్పుడుదో మనం పురాతన తీసుకోవట్లేదు, గత కొన్ని సంవత్సరాలుగా మనతో కూడా నడిచిన ఇంత మహానుభావుడితో మనం ఉన్నాము, కలవలేకపోయినామే అనేసన్నా వాళ్ళు రావాలి. ఇప్పుడు కలిసిన వాళ్ళు ఓకే, కలవని వాళ్ళు ఎంతో కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సినిమా చూసి ఓహో ఈ మొన్ననే ఉన్నారు ఆయన, ఇప్పుడు ఉన్నారా లేదా, మరి నేను ధ్యానం చేస్తే ఆయన కలవచ్చా, ఆ మార్గం మనకు కూడా ఇంకా ఉందా, ఓపెన్ అయి ఉందా. సో ఆ యొక్క క్వశ్చన్లు మనం వేసినప్పుడు ఈ సినిమా ద్వారా ఇంకొక మెట్టు దొరుకుతుంది వాళ్ళకి, ఇంకొక ద్వారం దొరుకుతుంది.
సో ప్రతి ఒక్కటి మనం ప్రమోషన్ చేయాలి PSSMలో. ఎందుకంటే ఏ దారిలో ఎవరు వస్తారో తెలీదు. మొత్తం మీద 800 కోట్ల మంది ధ్యానం చేయాలి, సాకారులుగా ఉండాలని మన ప్రణాళిక. రైట్. బిగ్ స్క్రీన్ మీద జూలై 19 రోజున ఎస్. ఇప్పుడు పత్రి సార్ వాక్కుల ద్వారా ఆదిశంకర సినిమా వస్తుంది, అందరూ తప్పనిసరిగా చూడండి, 2 సార్లు చూడాలి అన్నారు. చూసాం. అవును. సాయిబాబా సినిమా వస్తుంది, 2 సార్లు చూడాలి అన్నారు, చూసాం. ఎస్. మరి పత్రి సార్ సినిమా ఎందుకు చూడం సార్? అవును. 8 to 10:30 మార్నింగ్ షోనే ఉంటుంది, జూలై 19. యా. కాబట్టి అందరం మనతో పాటు ఎంతమందిని వీలైతే అంతమందిని తీసుకెళ్ళి మనం మన నియరర్ థియేటర్స్ డీటెయిల్స్ వస్తాయి అన్నారు. ఇందులో ఏమన్నా ఇచ్చారా? నెక్స్ట్ మంత్ మొత్తం షెడ్యూల్ వస్తుంది సార్. ఏ డిస్టిక్లో ఏ థియేటర్స్ ఎవరిని కాంటాక్ట్ చేయాలి అంతే, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు సార్. ఎన్నో సినిమాలు రిలీజ్కి ముందు రోజు ఏమంటారు వాటిని, సినిమా ప్రివ్యూస్ వేస్తుంటారు. సో మనది పత్రి సార్ది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి బాధ్యత, మనతో పాటు మన వాళ్ళందరికీ చూపించాల్సింది. ముఖ్యంగా నేటి తరానికి ఇది అందాలి. వండర్ఫుల్ సార్. పత్రిజీ ఫిలిమ్స్ గురించి ఇందులో ఆర్టికల్ ఉంది మిత్రులారా. రైట్. పత్రిజీ ఫిలిమ్స్ ప్రొడక్షన్ బ్యానర్ తెలంగాణ ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ అయ్యింది. అంతా మనం అఫీషియల్గానే వెళ్తున్నాం. సో ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళందరూ అందరూ కలిసే ఒక మూమెంట్ అద్భుతంగా జరగబోతుంది. రైట్ సార్. నెక్స్ట్ ఇంకేం ఆర్టికల్స్ ఉన్నాయి? ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న సామెతలాగా వచ్చింది, చిన్నది. అది బంగారు పంజరం. సో ఒక పక్షి అడవిలో ఎంతో అద్భుతంగా సంగీతంగా పాడుకుంటూ హ్యాపీగా తిరుక్కుంటూ ఉంటుంది. సో రాజు ఒకసారి తన పరివారంతో వేటకి వెళ్తాడు. వేటకి వెళ్ళినప్పుడు ఆ సంగీతం ఇంతవరకు వినలేదు, ఇది ఇంత అద్భుతంగా ఉంది అని భటులకు చెప్తాడు. సైన్యాధిపతికి చెప్పి, నాకు ఆ పక్షి కావాలి, ఈ పక్షి ఉండాల్సింది అడవిలో కాదు, రాజమందిరంలో. ఎందుకంటే ఈ సంగీతము ఇక్కడ ఏంది అవసరము, మనకు కదా అవసరము, ఈ రాజ్యాన్ని పరిపాలించేది మనము అయినప్పుడు ఏదైనా బెస్ట్ ఉంటే రాజ్యంలో అది మన దగ్గర ఉండాలి కదా అనేసి అంటారు. ఇంకా వేటగాళ్ళు వెళ్ళి దాన్ని ఎలాగో పట్టి బంధించి రాజమందిరానికి తీసుకొస్తారు. చక్కగా దానికోసము బంగారు పంజరాన్ని తయారు చేసి దాంట్లో పెట్టి ఎత్తారు. కొన్ని రోజుల తర్వాత అది ఆ పాడటం ఆపేస్తుంది, ఏదో విచారంగా అలా ఉంటుంది. సో ఆ పాట కోసమే దాన్ని రప్పించారు, ఇప్పుడేమో ఆ పాట పాడట్లేదు అనేసి వైద్యులకు చెప్తాడు. వైద్యులు వస్తారు, చాలా చెక్ చేస్తారు, వాళ్ళకి ఏం అర్థం కాదు. సో అది రోజు రోజుకి కృషించిపోతూ ఉంటుంది, ఎగిరే పరిస్థితి లేదు అనేసి. సో అటువంటి సమయంలో ఒక వృద్ధ సన్యాసి వస్తాడు ఆ ఊరికి, ఆ రాజ్యానికి. వచ్చినప్పుడు ఆయనకి ఏమన్నా దీనికి పరిష్కారం ఉందేమో అని రాజమందిరానికి పిలిపించి, ఇది సమస్య మాది, ఒకసారి దానికి ఏమన్నా అయ్యిందేమో ఒకసారి చూడండి, అది సంగీతం ఎంతో బాగుంటుంది అనేసి అంటే అప్పుడు వచ్చి చూసి అర్థమైపోతుంది. ఆయన అన్ని ఊర్లు తిరుగుంటారు కదా, ఆ సన్యాసికి అర్థమైపోయి చెప్తాడు, ఇది పంజరంలో ఉంటే స్వేచ్ఛ ఉండదు కాబట్టి అది సంగీతం లేదు, దీన్ని కానీ వదిలేస్తే పంజరంలో నుంచి అది చక్కగా తన యొక్క పూర్వ దిశల్లో ఎలాగైతే పాడిందో అలా పాడుతుంది, ఇది ఉండాల్సింది అంతఃపురంలో కాదు అడవిలో, ప్రకృతిలో అంటాడు. సరే మీరు చెప్తున్నారు కాబట్టి నాకు అర్థమైంది, కాబట్టి వెంటనే అంటే ఎన్లైటెండ్ కాబట్టి కొంచెం అన్నతో ఆ బంధం నుంచి వదిలేయాలనేసి ఆ డోర్ తీయమని చెప్పేస్తారు. సో సేవకులు వెళ్ళి డోర్ తీస్తారు. ఆ పక్షి ఇంకేముంది అలా ఎగురుతుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి లోపలికి దూరేస్తుంది. మళ్ళీ సన్యాసి ఇంకా ఉంటారు కాబట్టి రాజమందిరంలో పిలుస్తారు. మీరు చెప్పినట్టు తీసాము, అది వెళ్ళింది కానీ మళ్ళీ దూరిపోయిందంటే మళ్ళీ వస్తాడు, వచ్చి చూస్తాడు. ఏమంటే దాని పరిస్థితి అర్థమవుతుంది, ఓహో ఇదా సంగతి అని అప్పుడు రాజుకు చెప్తాడు. రాజా, దానికి అడవిలో ఉన్నప్పుడు స్వేచ్ఛ గురించి తెలుసు కాబట్టి దానికి భయం లేదు, కానీ ఇక్కడున్న ఎన్ని రోజుల్లో ఏమైనా దానికి భయం వచ్చింది. బయటికి వెళ్తే ఎవరేం చేస్తారో అంటే ఎగరలేకపోయింది. ఎందుకు? దాని రెక్కలు అంతవరకు ఉపయోగించక అది డల్ అయిపోయింది, తన శక్తి కోల్పోయింది, స్పృహ కోల్పోయింది. ఇప్పుడు బయట ఇంతమంది జనాలు తిరుగుతుంటారు కదా, ఎవడో ఏం చేస్తాడో అని భయం వచ్చి స్వేచ్ఛ ఇస్తే కూడా అది ఉపయోగించుకోలేని స్థితిలో ఉంది అంటాడు. మరి మీరే ఏమన్నా చేయాలి, నాకైతే ఏం తెలియదని రాజు అంటే అప్పుడు మళ్ళీ అది
తీసుకొని దాన్ని ప్రేమగా దాని రెక్కల్ని మొత్తం ఇలాగ నమిరి ఇలాగా నువ్వు మళ్ళీ ఎగరగలవు, ఇది నీ ప్లేస్ కాదు, నువ్వు ఉండాల్సింది అడవిలోనే అని చేసినప్పుడు అది ఆ ప్రేమను తీసుకొని మెల్లిగా మళ్ళీ ఎగిరిపోతుంది, ఇంకా మళ్ళీ ఈ రాజ్యానికి రాదు. సరే మీరు మంచి పని చేశారని పంపించేసిన తర్వాత ఆ రోజు రాత్రి కూర్చుంటాడు రాజు. నేను రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేద్దామని, ఇంకా డబ్బులు సంపాదించాలని, పేరు సంపాదిద్దామని, ఇంకా ఏదేదో చేద్దామని ప్రజల్ని నానా హింస పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బుని, వాళ్ళ దగ్గర నుంచి అంటే బలవంతంగా వాళ్ళు కష్టపడిన సంపదని తీసుకుంటున్నాను అంటే, పక్షి కాదు బంగారు పంజరంలో ఉండింది నేనున్నాను అని తెలుసుకొని ఆ తర్వాత మరుసటి రోజు నుంచే చెప్తాడు, ఇక మీదటి నుంచి మనం మొత్తం మారిపోతాము, మన రాజ్యంలో ఎవ్వరు కూడా ఎవరిని నిర్బంధం పెట్టకూడదు, వాళ్ళు సంతోషంగా ఉండడం మనం ఫస్ట్, స్వేచ్ఛ ఇవ్వడము మన ప్రధాన రాజ్యాంగంలో రాస్తారు. ఫస్ట్ ప్రతి మనిషికి స్వేచ్ఛ ఇవ్వాలి, ప్రతి జంతువుకు స్వేచ్ఛ ఇవ్వాలి, స్వేచ్ఛతేనే అభివృద్ధి. ఒక పక్షిని బంధించినప్పుడు తన సహజమైన కళని ఎలా కోల్పోయిందో మనము కూడా మన కళని కోల్పోతాం. కాబట్టి మన రాజ్యంలో ఇంక మీదట పిల్లలు కానీ పెద్దలు కానీ జంతువులు కానీ ఏమీ కానీ బంధించబడకూడదు ఇది అని రాజ్యాంగంలో రాసి ఆ రాజు భవిష్యత్తులోనే ఒక మార్గదర్శకుడు అవుతాడు. అది వండర్ఫుల్. బంగారు పంజరమే, అవును, బంగారంతో ఉన్నదని సంతోషపడాల్సింది ఏం లేదు, అది పంజరమే. అది సో ఓకే, వండర్ఫుల్ సార్. నెక్స్ట్ మనకి పుస్తకము రివ్యూ తీసుకున్నప్పుడు పుస్తకంలో మనకి రామ్తా బుక్ గురించి వచ్చింది. వావ్. సో రామ్తా అంటేనే తెలుసు మనకి ఎంత ఫేమస్. పిఎస్ఎస్ఎంకి వచ్చినాకనే ఆ పేరు కూడా విన్నాము, తర్వాత ఎన్నో క్లాసెస్ జరుగుతున్నాయి. రామ్తా ఒక గొప్ప యోధుడు, అంటే ఏదన్నా పట్టుకుంటే ఇంకా ఓడించి రావాల్సిందే, ఆయనకి తిరుగులేదు, అన్ని విద్యలు తెలుసు అంత దాంట్లో. సో అటువంటి విద్యలు తెలిసిన ఆయన అలా అలా దండయాత్ర చేసుకుంటూ చివరికి ఏమవుతుందంటే ఆ పీక్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు లోపల భయాందోళన, ఎవడొచ్చి నన్ను చంపుతాడో, ఏమి తింటే దాంట్లో ఏం విషం ఉందో, దండయాత్ర చేసుకుంటూ రాజ్యం ఎక్స్పాండ్ చేసుకుంటున్నాడు, కానీ వెన్నుపోటు ఎవడు పొడుస్తాడో, ఈ సంపద కోసం ఎవడు నన్ను ఏం చేస్తాడని భయము కూడా స్టార్ట్ అవుతుంది లోపల. సో ఆ భయము ఇటు రాజ్యకాంక్ష రెండు కలిపి అతన్ని సత్యం వైపు తీసుకెళ్తుంది. ఇది అసలైంది కాదు, దీంట్లో ఏదో ఉంది అంటే పేరుని రూపాన్ని అన్నిటినీ త్యజించినప్పుడే నాకు ప్రశాంతత వస్తుందనేసి తన జీవన విధానం మొత్తం మార్చుకుంటాడు. అప్పటి వరకు దేని మీదైతే పాకులాడాడో, వీరుడు కదా, అవన్నీ మారిపోయి సర్వసాధారణంగా నార్మల్ మనిషిలాగా అన్నీ వదిలేసి నేను వెళ్ళాలి అని అప్పుడు అడవిలోకి వెళ్ళి తనేమో తెలుసుకోవాలనేసి సాధన చేసి తర్వాత ఆ జ్ఞానాన్ని జేజెడ్ నైట్ అనే ఆ ద్వారా మనకు ఈ రామ్తా సిరీస్ అనేది వచ్చింది. సో అన్నిటికీ కారణం నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు మలుచుకోగలవు. సో యుద్ధాలు చేస్తే ఆ రకంగా ఉంటావు, అదే శాంతిగా ఉండాలనుకుంటే ఆధ్యాత్మిక ప్రయాణం ఇలా ఉంటుంది. సో రామ్తా జ్ఞానం అనేది ప్రతి మనిషిలోని ఆత్మ జ్ఞానాన్ని, తన యొక్క శక్తి సామర్థ్యాలని తెలియజేసేది. అంతే, వేరే వాళ్ళని ఏదో చేసేది కాదు. ఆకాశంలో ఎగిరితే లేకపోతే ఇంకేదో మాయలు మంత్రాలు చేస్తే మనకు జ్ఞానం వచ్చినట్టు కాదు. ఉన్న పరిస్థితుల్లో అందరినీ అర్థం చేసుకొని ఎవరికి హాని చేయకుండా జీవించగలిగితే ఆనందంగా, అది జ్ఞానం అని అర్థము. ఏదో మహిమలు చూపించి ఇంకేం చేస్తే అది జ్ఞానంకు సంబంధమే లేదు దానికి. అది రామ్తా జ్ఞానంలో మనకు చాలా ఉంది. ఆ బుక్ రివ్యూ మనకి ఈ సంచికలో ఇవ్వడం జరిగింది. వావ్, రామ్తా బుక్ ఎప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ బుక్ అది మన అందరికీ. సో దాని గురించి విశ్లేషణ రావడం అల్టిమేట్ సార్. సూపర్ ఆర్టికల్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి ఈసారి. స్వాధ్యాయ యోగాకి 2 పుస్తకాలు, డీనియా మ్యారేమ్ది ఒకటి, ఇదొకటి, ఇంకా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి అందులో. రైట్, 2 ఫిలిమ్స్ వచ్చాయి, ఒకటి ఇంగ్లీష్లో ఉన్నది, పత్రిజీ ఇంటర్స్టెల్లర్. రైట్ సార్, అంటే మన నెక్స్ట్ మంత్ మన షెడ్యూల్ ఇప్పుడు ప్రిపేర్ అయిపోవాలి. ఇప్పటి నుండి జూలై 19th దాకా మనం ఏం చేస్తామంటే పత్రిజీ ఫిలిమ్స్కి వర్క్ చేయాలి. రైట్ సార్. ఇప్పుడు మన జీవితంలోకి వచ్చేది ఓషో రజనీష్. ఓషో రజనీష్ యొక్క తెలుసు కొన్ని పదాలైనా అవి బాగా మనకి లోపలికి వెళ్ళిపోతాయి. సో అదేంటంటే
కృతజ్ఞత. కృతజ్ఞత అనే ఒక పదము, ఆ ఒక్క భావంతో మీ జీవితమే మారిపోతుంది అంటారు. ప్రతి దానికి కృతజ్ఞత చెప్పండి. భూమి మీదకి వచ్చాం అంటే భూమాతకి, శరీరం తీసుకొని వచ్చాం కాబట్టి శరీరానికి, మనకు కష్టాలు ఇచ్చారో సుఖాలు ఇచ్చారో రెండు రకాల అనుభవాలు, పరస్పర విరుద్ధమైన అనుభవాలు. అనుభవాలు. సో రెండుటికి మనం క్షమాపణ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతిదానికి కృతజ్ఞత. ఏ పాఠం నేర్చుకున్నా దానికి కృతజ్ఞత ఉండాలి. సో ఆ కృతజ్ఞత అనే దానికి ప్రతి ఒక్క అంటే సన్నివేశాన్ని బట్టి అది ఎలా మారుతుంది, వాళ్ళ లైఫ్ ఎంత అద్భుతంగా మారుతూ అంత హ్యాపీనెస్ మొత్తం అంటే బ్లిస్ అంటారు చూడండి, ఆ ఆనందం మొత్తము కృతజ్ఞత చుట్టే ఉంటుంది. ఆ గ్రాటిట్యూడ్ చూపించాలి ప్రతిదానికి. అప్పుడు మీకు ఎవరూ శత్రువులు ఉండరు భూమి మీద, ఇక ఉండే ఆస్కారం కూడా లేదు. ప్రతి ఒక్కరిని కృతజ్ఞత భావంతో చూసుకుంటుంటే అక్కడ శత్రువులు ఎక్కడుంటారు, ఉండరు అని అది బాగా అంటే క్లోజింగ్లో మనకి అది ఇచ్చారు. ఎంతో అద్భుతంగా అంటే అంత పెద్ద బుక్ని 2 పేజీల్లో ఇవ్వడం అనేది చాలా అంటే అది నైపుణ్యంతో కూడుకున్న విషయం మనకి. అది వండర్ఫుల్ సార్. కృతజ్ఞత యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు అసలు వీడియోస్ చూస్తుంటే ఓపెన్ ఎంత పాపులర్ అయింది. ఇక్కడ హృదయపూర్వకంగా నోటితో లిప్ మూమెంట్ కాకుండా కంప్లీట్గా హృదయపూర్వకంగా ప్రతిదానికి కృతజ్ఞత చెప్పినప్పుడు ఆ అల్టిమేట్ ఎనర్జీ. కృతజ్ఞత అన్నది హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనేది కూడా మనం తెలుసుకున్నాం, అనుభవిస్తున్నాం. ఎస్ సార్, వండర్ఫుల్. ఎన్లైటన్ అవర్ ఎప్పుడు ఉంది మనకి పత్రిసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. దాంట్లో ఎంతో అంటే క్లుప్తంగా పాయింట్ టు పాయింట్ వస్తువుల గురించి చెప్పారు. సో అక్కడ అడిగింది ఏంటంటే పిసిఎస్ గారు వాస్తు శాస్త్రము రకరకాల శాస్త్రాల గురించి. సో అప్పుడు సార్ క్లారిటీ ఏమిటంటే వాస్తు అంటే వస్తువు యొక్క ప్రభావము మన మీద. సో ఇక్కడ ఆ రేషియో మొత్తం చెప్పేశారు సార్. 5:95. భూమి మీద ఏ వస్తువు అన్నా తీసుకోండి మీరు, దాని ప్రభావం మన మీద 5% ఉంటుంది. మన ప్రభావము వస్తువు మీద 95% ఉంటుంది. నువ్వు ఆత్మవి సార్. ఈ మాట ఎవరు చెప్పలే. వాటి ప్రభావం మన మీద ఉంటుంది అనేది మాత్రమే ప్రపంచమంతా మాట్లాడుతున్నారు. మన ప్రభావం కూడా వాటి మీద ఉంటది అనేది చెప్తున్నారు. ఎక్కువ 95% ఎక్కువ శాతం అది 95% నీ ప్రభావమే దాని మీద ఉంటుంది. అది మనం మర్చిపోయాం. సో ఆ క్లారిటీ ఇచ్చారు. ఏదైనా సరే వస్తువు అంటే దాని ప్రభావం ఉంటుంది, కానీ నీతో కంపేర్ చేసుకుంటే అది ఎంత తక్కువ, కానీ అదే ఎక్కువ అనుకొని మనల్ని మనం తక్కువ చేసుకొని దానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం. కానీ మనము ఒక శక్తి సమూహము అని మర్చిపోయాం. సో ఏ పదార్థమైనా 5% వరకే ఉంటుంది. 95% నువ్వే మూలము, కర్త, కర్మక్రియ అంతా నువ్వే. అది నువ్వు ఏ రకంగా ఉంటే ఆ శాస్త్రాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ పిరమిడ్ గురించి కూడా చెప్పడం జరిగింది, ఎందుకంటే డౌట్లు వస్తాయి కాబట్టి. సో పిరమిడ్ అనేది కట్టడం, అది కూడా కట్టడమే, కానీ దాన్ని ఎలాగ ఉపయోగించుకుంటారు, ఎంతసేపు దాంట్లో ధ్యానం చేస్తారు, దాన్ని బట్టి శక్తి పెరుగుతుంది. అది కూడా వస్తువే. సో వస్తువు అంటే వస్తువే, అది కూడా అది పవర్ కూడా 5% అంతే. దాంట్లో ఎక్కువ మంది కూర్చొని గంటలు సాధన చేసి సామూహిక ధ్యానాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ శక్తి మనం ఇంకా 95% మనం తీసుకుంటాం. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అప్పుడే కట్టిన పిరమిడ్కి కొన్ని సంవత్సరాలుగా ధ్యాన సాధన చేసిన పిరమిడ్కి డిఫరెన్స్ చెప్పారు సార్. గంటలు చేసింది, మీరు అక్కడికి వెళ్తానే ఆ చుట్టూ వైబ్రేషన్ మొత్తం మీకు ప్రశాంతత వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎస్, అది ఇప్పుడు మనం కడతాల్ మహేశ్వర మహా పిరమిడ్, పత్రిజీ శక్తి స్థల్, 11 రోజులు అద్భుతంగా ధ్యానం జరుగుతుంది కదా సార్. అక్కడికి వెళ్ళగానే తెలిసిపోతుంది. ఎవరైనా మీరు ఆ ప్రాంగణంకి వెళ్తేనే మీకు అది తెలిసిపోతుంది. తర్వాత మళ్ళీ అంతటి అద్భుతమైన ఎనర్జీ నేను గమనించింది మహాశక్తి పిరమిడ్, కొత్తపేట రోడ్ నంబర్ 1, రైట్, ధ్యాన జగత్ ఆఫీస్ 2nd ఫ్లోర్లో, ఇది 3rd ఫ్లోర్లో ఉన్న పిరమిడ్. కింద ఎన్నో పిరమిడ్స్తో ఆ క్లాస్ రూమ్ ఉంది కదా, అక్కడ కూడా అల్టిమేట్. అసలు అంటే నాకు అర్థమైనది ఏంటంటే అక్కడ అంటే మనకు ఇంట్యూషన్ వస్తుంది కాబట్టి గ్రౌండ్ అనేది అక్కడ పార్వతీదేవికి సంబంధించింది సాధన. అక్కడ పిరమిడ్ ఉంటుంది. మనకు అందరూ ఎవరు వచ్చినా మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. ప్లస్ మన క్లాసులు జరుగుతాయి అన్నీ. సో ఫస్ట్ ఇది ఏంటంటే
అక్కడ సరస్వతీదేవి అంటే ధ్యాన జగత్ ఆఫీసు. సో అక్కడంతా అది జరుగుతుంది. అది 2వ లెవెల్. 3వది సేవ అంటే లక్ష్మీదేవి. అది మాధవి మేడము, అమరేందర్ రెడ్డి గారు ఉండేది. కింద నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకు ఖచ్చితంగా భోజనం పెట్టి కానీ పంపిరు. సమయ సందర్భాన్ని బట్టి వాళ్ళు ఆతిథ్యం ఇవ్వందే గేటు బయట ఎవరు దాటరు, ఎవరైనా రావచ్చు. అంటే సేవకి ప్రతిరూపము. సో అది మనకు అక్కడ జరుగుతుంది. ఈ 3 లోకాలకి అవతల పిరమిడ్ ఇంకొకటి ఉంది. ఎస్, 3rd ఫ్లోర్లో ఇంకొక పిరమిడ్ ఉంది. సో అక్కడ కొంతమంది యంగ్ మాస్టర్స్ ఉన్నారు, యూత్. వాళ్ళు ఎంతో రకంగా QLUలో సాధన చేసుకుంటూ న్యూటన్ గారు, లక్ష్మి గారి దగ్గర నుంచి జ్ఞానాన్ని తీసుకుంటూ అక్కడ ఈ ప్రకృతిలో ఏమేమి చేయాలన్నీ చేసుకుంటూ ప్రయోగాలు చేసుకుంటూ ఉన్నారు. సో ఎప్పుడైతే అంటే చూడండి, అది పత్రి సారు భూమి పూజ చేశారు, తర్వాత కట్టినాక వెళ్ళారు, తర్వాత ధ్యాన జగత్ ఆఫీస్ స్థాపించారు. ఎక్కువ రోజులు హైదరాబాద్కి వస్తే అక్కడ ఉండేవాళ్ళు, వంట చేసి ఎంతోమందికి పెట్టించిన సందర్భాలని. అంటే ఆ మహాశక్తి పేరు పెట్టడము, ఆ మహాశక్తే నిజంగా అయిపోయింది అంతే. ఎస్, ఎప్పుడు అల్టిమేట్గా ఉంటుంది సార్. ఎప్పుడు వచ్చి ధ్యానం చేసుకుంటూ అక్కడ ఉన్న పుస్తకాలు చదువుతూ కూర్చుంటూ ఉంటారు. మనకు కూడా సిటీలోకి వచ్చినాక, ఇప్పుడు నేను ఇటువైపు వచ్చినాక తర్వాత నుండి యాక్చువల్గా చెప్పాలంటే మహాశక్తి పిరమిడ్లో చేసిన ధ్యాన సాధనే మళ్ళీ ఇక్కడ PMCలోకి తీసుకొచ్చింది. అక్కడ ఇచ్చిన మెసేజే అక్కడి నుంచే పత్రిసార్ని 2022లో అక్కడికి వెళ్ళడం, అన్నీ పత్రిసార్ నుంచి ఏది రిసీవ్ చేసుకున్నా అక్కడి నుంచి, ఫిజికల్గానైనా హాస్టల్గానైనా. సో మిత్రులారా, పిరమిడ్ శక్తిని మనం ఎంత ఉపయోగించుకుంటే అంత ఉపయోగం. పిరమిడ్స్ ఉన్న వాళ్ళందరూ మీరు ధ్యానం చేయడమే కాదు, సామూహిక ధ్యానాలు అందులో కొనసాగించండి. ఇది పత్రి సార్ మళ్ళీ క్వశ్చన్కి ఆన్సర్ రూపంలో మనకు అందించారు. వండర్ఫుల్ కదండి. సో ఇది మ్యాగజైన్ అల్టిమేట్ సార్, సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరూ ఇంత జ్ఞానం మనకి ఎక్కడ దొరకదు. అది నెల ఎన్ని పుస్తకాలు చదివితే అంత సమయం కూడా లేదు మనకి. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యాన జగత్తు చదవాలి, చందాలు కట్టాలి. ఇది మనం గిఫ్ట్ లాగా ఇవ్వాలి. సో చూడండి ఎంత అద్భుతంగా ఇప్పుడు సినిమా కూడా ఉంది. సో ఇప్పుడు దీన్ని PMC ద్వారా మనం ప్రచారం చేస్తున్నామంటే అన్నీ ఒకటే. కాబట్టి PMCకి ఎంత మనం సహాయం చేస్తే ఇటువంటి ఎన్నో బుక్కులు, ఎంతోమంది స్వాధ్యాయం అన్నీ మనము ఒక ప్లాట్ఫామ్లో అందరికీ పంపించచ్చు. తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ జ్ఞానం వెళ్తే బై ఎయిర్ అందరికి వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నిటికీ మనం సహకారం అందించాలి. సూపర్. ఎస్ మిత్రులారా, ఫైనల్గా మీ మెసేజ్ సార్. మెసేజ్ ఏంటంటే ఎరుకలో ఉండండి. ఎప్పుడు యుగాంతం జరిగినా చాలా జరుగుతాయి. ఆ జరగటంలో ఎరుకలో ఉండేవాడు మాత్రమే గట్టెక్కుతాడు, మిగిలిన వాళ్ళు ఆ వరదలో కొట్టుకుపోతారు. సో ఎరుక అనేది మనకు పత్రిసారు కామన్ సెన్సు ఇంకా రకరకాల పదాల్లో దాన్ని చూపించారు, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి మనిషి అని. సో పత్రిసారు అన్నీ ఇచ్చేసి వెళ్ళారు. కాబట్టి మనము ఆ ఎరుకలో ఈ 2-3 సంవత్సరాలు ఉంటే ఈ ప్రవాహం వెళ్ళేదాన్ని గమనించి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. సో ఆ పాఠాలు నేర్చుకుంటూ ప్రతి ఒక్కరూ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యంలో పాలు పంచుకొని ఈ సత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియచేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. సో దీంతో మరి ఈ అవకాశం ఇచ్చిన PMCకి, యాజమాన్యానికి అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, ధ్యాన జగత్తులో ఈసారి వచ్చిన మ్యాగజైన్లో వచ్చిన ప్రతి ఒక్క విషయాన్ని మనకు అందించారు. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సమయభావం వల్ల కొన్ని ఆర్టికల్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు, చాలా అల్టిమేట్ ఉన్నాయి. ఈ నెల మ్యాగజైన్ని మనం ఎందుకు ఇది తీసుకొని ఎంతోమందికి ఇవ్వాలి. ఇగో మూవీస్, మిగతా మూవీస్ మనం పోస్టర్స్ ద్వారా డిజిటల్గా బుక్ మై షోలో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం మనం. సో ఈసారి మ్యాగజైన్ మనందరం తీసుకొని ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టుగా చేయాల్సిన బాధ్యత మనందరిది మిత్రులారా. ధ్యాన జగత్ కావాలి అంటే ప్రతి ఇంట్లో ఈ మ్యాగజైన్ ఉండాలి. ఇది మనం PMC ద్వారా అందరికీ అందిస్తూ ఉండాలి. ఇది మిత్రులారా, ఇది ఈనాటి సత్యదర్శనం. మరొక సత్యదర్శనంలో, మరొక కార్యక్రమంలో, మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.